పైథాన్ ప్రోగ్రామింగ్‌లో ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌ని సాల్వ్ చేయాలి అంటే, మనం మ్యాథ్స్ ప్రకారం క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌ని సాల్వ్ చేయాలి అంటే ఫార్ములా -b +/√b² - 4ac/2a. ఈ ఫార్ములాతో మనం పైథాన్ ప్రోగ్రామ్‌ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేద్దాము అనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నేను ఏబీసీ వాల్యూస్ కోసం ఇన్‌పుట్ వాల్యూస్‌నైతే తీసుకున్నాను. a=input(input)(a) అలా ఏబీసీ వాల్యూస్ కోసం ఇన్‌పుట్‌లో అయితే నేను వాల్యూస్‌నైతే తీసుకున్నాను. తర్వాత మనకి ఈ ఈక్వేషన్‌లో ఉన్న b² - 4ac ఫస్ట్ అయితే మనం ఫైండ్ చేద్దాము. దానికోసం నేను అదంతా కూడా డీలో అయితే స్టోర్ చేస్తున్నాను. d బి స్క్వేర్ అంటే బి స్క్వేర్‌ని మనం ఎలా తీసుకుంటాము? ఇక్కడ డబుల్ స్టార్‌ని తీసుకుంటే ఇది స్క్వేర్‌లా వస్తుంది. సో, b² - 4ac మైనస్ 4ac 4 ఇంటూ a ఇంటూ సి. 2 టైమ్స్ ఇంటూనైతే యూజ్ చేస్తే గనక అది మనకి పవర్ అయితే వస్తుంది. సో, ఇదంతా కూడా దీంట్లో అయితే మనం స్టోర్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మనం ఆ ఫార్ములాని ఏ విధంగా రాయాలో చూద్దాము. ఇక్కడ -b +/- అని వస్తుంది కాబట్టి సొల్యూషన్స్ అనేది మనకి 2 సొల్యూషన్స్ అనైతే వస్తాయి. నేను ఫస్ట్ సొల్యూషన్ 1 ఈ సొల్యూషన్ 1లో -b కాబట్టి ఫస్ట్ ప్లస్ అనేది తీసుకుంటున్నాను. √b² - 4ac ఈ స్క్వేర్ రూట్ రావడం కోసం నేను మ్యాథ్ అనే మాడ్యూల్‌నైతే మనం మ్యాథ్ అనే మాడ్యూల్‌నైతే మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ కావాలి కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ b² - 4ac మనం దేనిలో స్టోర్ చేసాము? డీలో స్టోర్ చేసాం కాబట్టి డి. బై 2a దీనంతటికి బై కాబట్టి మొత్తం బ్రాకెట్ అనేదైతే తీసుకోండి దీనంతటికిని. సో, బై 2a బై 2a 2 ఇంటూ a ఇది ఒక సొల్యూషన్ అండి మనకి. నెక్స్ట్ సొల్యూషన్ 2 ఈ సొల్యూషన్ 2లో ఏంటంటే మనకి సేమ్ -b మనం సొల్యూషన్ 1లో ప్లస్ తీసుకున్నాం కాబట్టి సొల్యూషన్ 2లో మైనస్ సేమ్ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ డి బై 2a స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ a ఇది సొల్యూషన్ 2. ఈ సొల్యూషన్ 1 సొల్యూషన్ 2ని మనం ప్రింట్ చేద్దాము. ఏ విధంగా ప్రింట్ చేస్తాము? ప్రింట్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఆర్ నేనిక్కడ కర్లీ బ్రాకెట్స్‌లో 0 అండ్ 1 అని తీసుకుంటున్నాను. అంటే నాకిప్పుడు 0 అని ఇచ్చిన ప్లేస్‌లో నాకి ఏం రావాలి? సొల్యూషన్ 1 అనేదైతే రావాలి. 1 అని ఇచ్చిన ప్లేస్‌లో సొల్యూషన్ 2 అనేదైతే రావాలి. దీనికోసం ఫార్మేట్ ఆఫ్ సొల్యూషన్ 1 ఫస్ట్ ఇచ్చింది ఇక్కడ 0లోని సెకండ్ ఇచ్చింది 1లోని మనకైతే ప్రింట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, ఇప్పుడు ప్రోగ్రామ్‌నైతే మనం ఒకసారి సేవ్ చేసి ప్రోగ్రామ్‌ని రన్ చేద్దాము. ఇక్కడ మనం ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తే గనక మనకి అవుట్‌పుట్‌లో ఏమని అడుగుతుంది? ఏ వాల్యూ అడుగుతుంది. ఏ వాల్యూ నేను 1 అనేది ఇచ్చాను. అలాగే బి వాల్యూ 5 అనేది ఇచ్చాను. సి వాల్యూ 6 అనేది ఇచ్చాను. ద సొల్యూషన్స్ ఆర్ -2 + 0j అండ్ -3 + 0j అనైతే వస్తుంది. ఒకసారి మనం చూద్దామండి. బి స్క్వేర్ అంటే ఎంతండి మనం? బి వాల్యూ ఎంత ఇచ్చాము ఇక్కడ? 5 అనేది ఇచ్చాము. సో, బి² అంటే 25 -4 ఇంటూ a ఇంటూ సి 4 ఇంటూ ఏ వాల్యూ 1 ఇచ్చాము. సి వాల్యూ 6 ఇచ్చాము. 4 ఇంటూ 1 4 ఇంటూ 6 24 అంటే డి వాల్యూ 1 అనేదైతే వచ్చింది. సో, మైనస్ బి అంటే మనం బి వాల్యూ ఎంతండి మనకి 5. సో, -5 + 1 బై 2a 2 ఇంటూ 1 2 అంటే -5 + 1 అంటే -4/2 అంటే -2 రావాలి. కానీ మనం ఇక్కడ స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూ రాదు కాబట్టి ఇమాజినరీ పార్ట్‌ని కూడా తీసుకుంటుంది. సో, -2 + 0j అనైతే వస్తుంది. అలాగే ఇక్కడ -b
1 అంటే -5 -1 -6/2a అంటే -3 ప్లస్ 0j సమ్ ఇమాజినరీ పార్ట్‌తో కలిపి మనకి సొల్యూషన్ అయితే ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్ ప్రోగ్రామ్ మీకు అర్థమై ఉంటే గనక వీడియోనైతే లైక్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.